పహల్గాం ఉగ్రదాడి తర్వాత సంభవించిన పరిణామాలు విస్తృత చర్చకు దారితీశాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ని కూడా స్వాధీనం చేసుకోవడమే తమ ధ్యేయమన్న బీజేపీ నాయకుల సారథ్యంలో భారత్ వెనక్కి తగ్గిందనే ప్రచారం సాగింది. దీనిని తుడిచిపెట్టడానికి ఆపరేషన్ సింధూరు విజయాన్ని చాటుతూ దేశమంతా ఊరేగింపులు జరిగాయి. వాస్తవంలో పూర్తిస్థాయి యుద్ధం దరిదాపులకు వెళ్లిన భారత, పాకిస్తాన్లు ఉన్నపలంగా ఘర్షణలను విరమించుకున్నాయి. ఇది సిమ్లా ఒప్పందం మేరకు రెండు దేశాల మధ్య చర్చల ద్వారానే జరిగిందని తాజాగా ప్రకటించుకున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతోనే యుద్ధం ఆగిందన్న సమాచారం మెరుపు వేగంతో వ్యాపించింది. అప్పుడు దాన్ని రెండు దేశాల పాలకులు తక్షణమే ఖండించలేదు. యుద్ధమే జరిగితే సంభవించబోయే ఘోర పరిణామాల గురించి వివరించనక్కర్లేదు. అటువంటి భయానక స్థితిని తొలగించినందుకు, భారత, పాకిస్తాన్ పాలకులను ఇందుకు ఒప్పించినందుకు అమెరికా అధ్యక్షుడిని అభినందించడంలో తప్పులేదు. అయితే ఇంతటితో యుద్ధ భాష ఆగకపోవడమే ఆందోళనకరం. పరస్పరం పిప్పి పిండి చేసుకోవాలన్న మీసాల మెలివేత కొనసాగుతూనే ఉంది. ఇది రెండు దేశాల పాలకులు తమ ప్రజల్లో పొరుగు దేశం పట్ల ద్వేషాన్ని మరింతగా పెంచి రాజకీయంగా లాభపడడానికి పాటిస్తున్న వ్యూహమే. దీనివల్లనే శాశ్వత చర్చలకు ఆటంకం కలుగుతోంది. ఇక్కడే మరొక బాధాకర పరిణామం 1971లో బంగ్లాదేశ్ అవతరణకు దారితీసిన యుద్ధంలో అమెరికాను సైతం ధిక్కరించిన ఇందిరాగాంధీతో మోదీని పోల్చుతున్నారు. తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ల మధ్య తలెత్తిన ఆ యుద్ధం వల్ల లక్షలాది మంది తూర్పు పాకిస్తానీలు మన దేశంలోకి పారిపోయి రావడంతో ఇందిరాగాంధీ భారత దళాలతో ముక్తి బాహినిని సృష్టించి బంగ్లాదేశ్ అవతరణకు తోడ్పడ్డారు. అయితే ఆ యుద్ధం వల్ల సంభవించిన మానవ శోకం చెప్పనలవి కానిది. మోదీ పాకిస్తాన్ను ఆ విధంగా ఓడించలేకపోయారని అనడం యుద్ధ పిపాసనే సూచిస్తున్నది. ఇది తమ ఓటు బలాన్ని తగ్గిస్తుందని, చేరువలో ఉన్న బీహార్ ఎన్నికల్లో దెబ్బతింటామని బీజేపీ భయపడుతోంది. అంతేగాని పూర్తిస్థాయి యుద్ధానికి వెళ్లకుండా నిగ్రహం పాటించినందుకు సంతోషించడం లేదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మోదీ పాకిస్తాన్ పీచమణిచారన్న అభిప్రాయాన్ని బలంగా నాటుతున్నారు. పాకిస్తాన్ను మోకాళ్ల మీదకు తెచ్చామని ఆయన కూడా ప్రకటించారు. ఈ అవకాశం, ఈ స్వేచ్ఛ తమకు ఇచ్చినందుకు భారత దళాలు ప్రధాని మోదీకి మొక్కుతున్నాయనేవారు బయలుదేరారు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఇంతవరకు జరిగిన 4 యుద్ధాల్లో అసంఖ్యాకంగా సైనికులు మరణించారు. ఆయుధాల కోసం రెండు దేశాలు విశేషంగా డబ్బు తగలబెట్టాయి. భారత ఉపఖండంలో రాజకీయం ఇప్పటికీ మతోన్మాదం ప్రాతిపదికనే కొనసాగుతున్న మాట కాదనలేని సత్యం. కశ్మీర్ పరిణామాలకు అదే ఇంధనమవుతోంది. హిందుత్వ రాజకీయాల మతకోణం దేశ ప్రజల మధ్య సృష్టిస్తున్న విభజన గురించి వివరించనక్కర్లేదు. మతపరంగానో, సరిహద్దు వివాదం పరంగానో యుద్ధం తలెత్తితే అవతలి దేశాన్ని చీల్చి చెండాడాలని, దాన్ని నామరూపాలు లేకుండా చేసేయాలని పళ్ళు పటపటా కొరకడాన్ని అటూ ఇటూ గల ప్రజలకు అలవాటు చేశారు. భారత సైనిక దళాల మాజీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే యుద్ధాన్ని గురించి కొద్ది రోజుల క్రితమే మంచి మాటలు చెప్పారు. యుద్ధాలు బాలీవుడ్ సినిమాలు కావన్నారు. యుద్ధాల్లో ఎంతమంది చనిపోతారో, మరెంతమంది వికలాంగులై జీవితాంతం ఎడతెగని వ్యధను అనుభవిస్తారో గుర్తు చేశారు. కురుక్షేత్రం లాంటి యుద్ధ గాథలు సినిమాల్లో, నాటకాల్లో చూడ్డానికే బాగుంటాయి. ఒకరినొకరు నరుక్కోవడం, శత్రువు రొమ్ము చీల్చి రుధిరమ్ము తాగడం వాస్తవంలో ఎంతమాత్రం కోరదగినవి కావు. ఇప్పుడు సరిహద్దుల రక్షణలో కన్నార్పకుండా కాపలా కాస్తున్న వారిలో, యుద్ధాల్లో ప్రాణాలు విడుస్తున్న వారిలో అత్యధికులు పేద బహుజనులే. ఉపాధి కరువై పొట్టకూటి కోసం సైన్యంలో చేరుతున్న వారే ఎక్కువ మంది. పహల్గాం ఉగ్రదాడి బహుహేయమైంది. ఈ ఉన్మాదులు భారత్, పాకిస్తాన్లు చేరువు కాకుండా అన్ని తంత్రాలను ప్రయోగిస్తున్నారు. రెండు దేశాల మధ్య మతపరమైన దూరాన్ని పెంచి దాన్ని అధిగమించడానికి వీలులేని స్థాయికి తీసుకువెడుతున్నారు. భారత వ్యతిరేక ఉగ్రశక్తులకు పాకిస్తాన్ సైన్యం అండదండలు లభిస్తున్నాయి. అది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదమే. అయితే ఈ విషయాన్ని మనం నమ్ముతున్నంతగా మిగతా ప్రపంచం నమ్మడం లేదు. మిగతా దేశాలు భారత్, పాకిస్తాన్లను ఒకేలా చూస్తున్నాయి. ఈ విషయాన్ని భారత పాలకులు తెలుసుకోవాలి. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ను భారత్ గట్టి దెబ్బే తీసింది. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని తెలియజేయడానికి దేశాలకు పార్లమెంట్ సభ్యుల బృందాలను పంపించడం బాగుంది. అయితే అది కూడా రాజకీయ విభేదాలకు దారితీయడం బాధాకరం. పాకిస్తాన్పై బలంగా విరుచుకుపడ్డాం గానీ పహల్గాం దాడి ముష్కరులను కనుక్కోవడంలో జాప్యం జరుగుతోంది. వారెవరో స్పష్టంగా తెలిస్తే బాగుంటుంది. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలని భావిస్తున్న దేశాల ప్రజలు యుద్ధోన్మాదంతో ఊగిపోవడం సరైనది కానే కాదు.
ఇది రక్షణ ఖర్చును ఆకాశానికి చేర్చి ప్రజలను కనీస విద్య, వైద్యం కూడా దొరకని దారిద్ర్యంలో కూరుకుపోయేలా చేస్తుంది. వాస్తవానికి టెర్రరిజం సమస్య చాలా లోతైనది. ప్రపంచ పాలకులు, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు చిత్తశుద్ధితో ఆలోచిస్తే వాటి అసలైన మూలాలు కనిపిస్తాయి. భారత, పాకిస్తాన్లకు ఇదే వర్తిస్తుంది. టెర్రరిజం గాని, వామపక్ష ఉగ్రవాదం గాని ఊరకే ఆకాశం నుంచి ఊడిపడేవి కావు. మెజారిటీ, మైనారిటీలు హాయిగా శాంతియుత సహజీవనం చేస్తున్న చోట, సెక్యులరిజం వర్ధిల్లుతున్న దేశంలో మతపరమైన మెజారిటీని మైనారిటీల మీదకి రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. పాకుల జీలన్ నది నీటిని ఆపడం గాని, ఘర్షణలకు కారణమయ్యారని భావించి వారి ఇళ్లు కూల్చి తలమీద కప్పు లేకుండా చేయడం గాని మానవీయమైన పనులు కావు. కక్ష కక్షనే ఇస్తుంది. ఉగ్రవాదానికి అది కూడా దారితీస్తుంది. మన దేశంలో అధిక సంఖ్యాకుల మతస్వామ్యం వంటిదే రాజ్యమేలుతున్నది. వక్ఫ్ బిల్లులో మోదీ ప్రభుత్వం తేదలిచిన మార్పులను సెక్యులర్ రాజ్యాంగ రక్షకురాలైన సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రశ్నించడమే ఇందుకు నిదర్శనం. ఉగ్రవాదం క్రూర మృగం కంటే ప్రమాదకరమైంది. దాని నిజమైన మూలాలు తెలుసుకుని వాటిని నిర్మూలించినంత వరకు పేట్రేగుతూనే ఉంటుంది. బలమైన శత్రువు నేరుగా బరిమీదికి వస్తాడు. తగిన బలం లేనివాడు దొంగ దెబ్బతీస్తాడు. హమాస్ ఒకసారి తమపై దాడి చేసిందని ఇజ్రాయెల్ గాజాలో ఇప్పటివరకు దాదాపు 60,000 మందిని హతమార్చింది. వారిలో ముక్కుపచ్చలారని పసిపిల్లలు, మహిళలే అధికులు. అయినా హమాస్ కాకపోతే మరో ఉగ్రవాద సంస్థ పుడుతూ ఉండడానికే ఆస్కారం ఎక్కువ. యుద్ధాలు అత్యంత ఖరీదైన ఆధునిక ఆయుధాల కొనుగోలును పెంచుతున్నాయి. దానివల్ల కోట్లాది ప్రజలు బలవుతున్నారు. అమెరికన్ ఆయుధ కంపెనీల ఆదాయం ఆకాశానికి అంటుతోంది. ఉక్రెయిన్కు ఆయుధ సరఫరా వల్ల 2024లో అమెరికన్ లాక్హీడ్ కంపెనీ లాభాలు 14% పెరిగాయి. ట్రంప్ పర్యటనలో అమెరికా నుంచి $152 బిలియన్ ఆయుధాల కొనుగోలుకు సౌదీ అరేబియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కొనుగోలును $600 బిలియన్ వరకు తీసుకుపోవడానికి ఒప్పందం కుదిరింది. భారతదేశం కూడా ఈ ఉచ్చులో చిక్కుకుంది. ప్రధాని మోదీ అమెరికా ఆయుధ మార్కెట్లో చక్కర్లు కొడుతున్నారు. 2020 నుంచి 2025 వరకు భారతదేశం రక్షణ కోసం $350 బిలియన్ ఖర్చు చేసింది. పాకిస్తాన్ మిలిటరీ దేశమని ఎత్తిచూపే మనం ఎంత శాంతి కాముకులమో దీనిని బట్టి తెలుస్తోంది. ఇంత చేసి కశ్మీర్లో ఉగ్రవాదాన్ని తొలగించగలిగామా? లేదు. 2020 నుంచి కశ్మీర్లో టెర్రరిజం నిరాఘాటంగా సాగిపోతోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. టూరిజం దారుణంగా దెబ్బతిని లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. యాపిల్ వ్యాపారం మూతపడిపోతోంది. గతంలోకి వెడితే 2015 డిసెంబర్లో ఆఫ్ఘనిస్తాన్ పర్యటన నుంచి తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ ఊహించిన విధంగా లాహోర్లో దిగి అప్పటి పాక్ అధినేత నవాజు షరీఫ్తో సమావేశమయ్యారు. మళ్లీ అటువంటి సన్నివేశాలను చూడలేమా? రెండు దేశాల మధ్య అతి చేరువ వ్యాపారం తిరిగి వర్ధిల్లదా? ఆయుధాల కొనుగోలుతో దేశాలు ఆకలి, అవిద్య జబ్బుతో, మందుల కరువుతో ఆత్మహత్య మార్గం పట్టడం ఆగదా? శాంతి పుంజం ప్రసరించదా?